చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది నీకు. మన అదృష్టం కొద్దీ చాలా చిన్న దెబ్బ నీ తలకు తగిలింది. మేము వచ్చి నేను ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ గారు నీ గాయానికి కట్టుకట్టారు. తర్వాత నేను ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంటికి తిరిగొచ్చాక సుగుణ నాకంతా చెప్పేసింది. ఏంటది? తను మీకు ఆ విషయం అంతా చెప్పేసిందా? మనం ఇంటికొచ్చాక తను నా గదికొచ్చింది. పెద్దమ్మగారు, నాకు బాగా తెలుసు మిగతా వారిలాగే మీ మనసులో కూడా ఒక అనుమానం ఉంది అని. అది నేను కులదేవత పూజను వదిలేసి ఉన్నట్టుండి ఎందుకలా పరిగెత్తానా అని. నిజానికి అసలు విషయం ఏమిటంటే, త్రివిక్రమయ్య గారు నాకు దేవుడు లాంటివారు. ఈరోజు నేను ఆదిత్య అయ్య గారికి భార్యనవుతున్నాను అంటే అది ఆయన వల్లే. అందుకని అకస్మాత్తుగా ఆయనకు ప్రమాదం జరిగింది అని తెలియగానే నేను ఆగలేకపోయాను. నాకు బాగా తెలుసు ఆదిత్య నీ ముద్దుల మేనల్లుడు అని. కానీ నువ్వు వాళ్ళిద్దరి కోసం ఇంత చేసినా కూడా నాకసలు ఏమాత్రం చెప్పలేదు. నువ్వు నిజమైన జమీందారువి. ఇక అమ్మాయి సంగతి అంటావా? గడిచిపోతున్న కాలంతో పాటుగా నేను తనకి దగ్గర అవుతూ ఉన్న కొద్దీ తన మీద అభిమానం ఇంకా పెరుగుతూనే ఉంది నాకు. మేమేమనుకున్నావంటే నువ్వు పూర్తిగా కోలుకునే లోపు మిగతా పూజలన్నీ పూర్తి చేసేద్దామని. అదృష్టవంతుడు నువ్వు. ఆలస్యంగానైనా పూజ సమయానికి అందుకున్నావు. నేనెలాగో చాలా భాగ్యవంతుడమ్మా. నా మేలు కోరుకునే మీరంతా నా చుట్టూ ఉన్నారు. నాకు తెలుసు సుగుణ నన్ను ఎంతగానో గౌరవిస్తోందని. నా క్షేమం కోరుకుంటోంది తను. నేను కూడా తన గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాను. ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తుంటానమ్మా. నేను అర్థం చేసుకోగలను. అందుకే ఆదిత్య సుగుణల వివాహ గొప్పతనం నీకే ఇస్తున్నా. అమ్మా, నేను నిన్నొకటి అడగనా? బిడ్డకు తన తల్లిని ఏదైనా అడిగేందుకు అనుమతి అవసరం ఉంటుందా? అమ్మా, నేను కాసేపు నీ ఒడిలో తలపెట్టి పడుకోమంటావా? చిన్నప్పుడు నీ ఒడిలో పడుకున్నట్లుగా. ఒకసారి తల మీద చేపెట్టి నిమిరమ్మా. చిన్నప్పుడు నా తల మీద చేపెట్టి నిమిరేదానివి కదా, అలాగే. అన్ని బాధలు, అన్ని కష్టాలు నీ చేతి స్పర్శతో పటాపంచలైపోతున్నాయి. నేను రీవాతో నీకు టాబ్లెట్స్ పంపిస్తాను. ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ గారు మిమ్మల్ని వీలైనంత విశ్రాంతి తీసుకోమన్నారు. ఈ టాబ్లెట్ వేసుకోండి. కాస్తంత విషయం ఇవ్వు నాకు. శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటాను. నీకు ప్రశాంతత ఉంటుంది, నాకు ప్రశాంతత ఉంటుంది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను. క్షణక్షణం మీ క్షేమమే కోరుకుంటున్నానండి. చూడు, నీ ప్రేమకు నీకు చేతులు జోడించి దండం పెడుతున్నా. నువ్వు నీ చేతులతో విషం ఇవ్వలేనప్పుడు నీ చేతులతో టాబ్లెట్స్ వేసుకునే అవసరం కూడా నాకు లేదు. మీ మనసుకి ఏదనిపిస్తే అది అనేస్తారు మీరు. తనకి మీ అవసరం ఎంతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మరొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి?
అంతా తెలిసాక కూడా ఏమీ తెలియనట్లు ఎందుకు అడుగుతున్నావు? నేనేదైతే చేశానో తెలిసి చేశానో జీవితాంతం చేస్తూనే ఉంటాను. మీరు చేస్తూ ఉంటే నేను సహిస్తూ ఉండాలా? నేను ఏ నేరానికి శిక్ష అనుభవించాలి చెప్పండి. మీ మనసుకి నచ్చినట్టు ఆటలాడకండి. అవునా? అయితే నేను దీన్ని బెదిరింపు అనుకోవాలంట. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? రీవా జమీందారిని? మిమ్మల్ని నేనేం చేయనండి. ఆ సుగుణ సంగతి తప్పకుండా చూస్తాను. ఓరి భగవంతుడా! ఆలోచించండి. ఫలితం రాని యుద్ధం చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేను బాగా ఆలోచించే మీతో ఈ మాట చెప్తున్నాను. మీకు మరీ అంతగా చావాలనుంటే ఇకపై నేను మిమ్మల్ని ఎప్పటికీ ఆపను. ఇంతకీ మీకు మా మీద ఇంత దయ ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా? మీరెందుకు ఇలా చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. నాకు ఎలాంటి లాభం లేనప్పుడు నేనెందుకు అలా చెయ్యాలి? ఏవండి, మీకు మీ ప్రేమ కావాలి, నాకు నా పత్ని స్థానం కావాలి. నాకు బాగా తెలుసండి, మిమ్మల్ని ఆపాలని ప్రయత్నించడం వేస్ట్ అని. మీరు మన బంధాన్ని తెంచేసి చాలా దూరం వెళ్ళిపోయారు. మీ వెనకే పరిగెత్తి పరిగెత్తి నేనెంతగానో అలసిపోయాను. నేనింకలా చేయదలుచుకోలేదు. కానీ నేను ఈ బంగళాలో నా స్థానాన్ని, నా హోదాని వదులుకోలేను. ఈ బంగళా జమీందారినిగా మీ భార్యగా ఉన్న నా స్థానాన్ని, వీటికి నష్టం లేకుండా మీరు సుగుణతో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా నాకు పోయేదేమీ లేదు. మీ ప్రేమ కావాలని నేను కల్లో కూడా కోరుకోను. అప్పుడు మీకు సంతోషం, నాకు కూడా సంతోషం. ఇక నేనిచ్చిన ఈ మాట అంటారా? నేను సుగుణను కాదు శ్రీవారు. మాటిచ్చి తప్పటానికి మా నర నరాల్లో జమీందారుల రక్తం ప్రవహిస్తోంది. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇట్రా ఇట్రా ఇట్రా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమైందా? చాలా వివరంగా. మీకు మనసులో కోపం ఉన్నా నా మీద చూపించలేకపోతున్నారు. ఎందుకు? మనిద్దరి మధ్య ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరిగాయి రీవా. అలాంటి అనుభవాలు చాలా ఉండగా నీ మాటలు నమ్మాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు ఎంత తేలిగ్గా ఈ విషయాన్ని చెప్పినప్పటికీ అది ఎంత మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదు. అర్థమైందా? నువ్వు గనక సుగుణకి హాని కలిగించేలా ఏదైనా పన్నాగం పన్నితే ఓసారి చేజడు. ఇది సరిగ్గా నీ మెడకు చుట్టుకుపోతుంది.
మీలాంటి ఆటగాడి ముందు ఎవరైనా అంత ధైర్యం చేయగలరా? మీరెలాగైతే సుగుణ కోసం వెలువెల్లాడుతున్నారో అలాగే నేను మీకోసం వెలువెల్లాడుతున్నానండి. కానీ ఎవరూ తమ ప్రేమను పొందటం లేదు. ఏం చేస్తాం? జీవితంలో రాజీపడి బతికేద్దాం, ఏమంటారు? ఏదైతే పొందుతామో దాంతోనే సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లండి. నేనైతే నా చేతిని చాచాను. ఇక రెండో చేయి మీరు చాస్తారా లేదా అనేది మీ ఇష్టం. రండి. నేనే అమ్మగారు. టీ తీసుకోండి అమ్మా. ఇది తాగితే మనసు కుదుట పడుతుంది. కూర్చో. నిజంగా టీ చాలా బాగుంది. మనసు కుదుట పడిపోయింది. పెద్దమ్మగారు, ఒకవేళ మనసులో ఏదైనా బాధ ఉంటే దాన్ని ఎవరితోనైనా పంచుకుంటే మనసు కాస్త తేలిక పడుతుందంటారు. మీకు నాతో చెప్పాలి అని అనిపిస్తే నీ తీయటి ఏటి మాటలు వింటే చాలు, నా సమస్యలు సగం తీరిపోతాయి. నా బాధంతా త్రివిక్రమ్ గురించి. నాకేమనిపిస్తోందంటే వాడు మనసులోనే ఏదో బాధ పెట్టుకుని కుమిలిపోతున్నాడు, లోపల కృషించిపోతున్నాడు. ఎన్నడూ అలా లేడు వాడు. ఎలాంటి కష్టం వచ్చినా పర్వతంలా కదలకుండా నిలబడేవాడు. ఈరోజు తనని తానే ఎందుకో బంధించుకుంటున్నాడు, తెలియడం లేదు. కానీ వాడి మనసులో ఏదో బాధ ఉంది. ఇక ఈ ఇంట్లో ఎందుకో తెలియదు కానీ ఏదో పొరపాటు జరుగుతోందనిపిస్తోంది. ఏదో విషయాన్ని నా దగ్గర దాస్తున్నారు. ఇవన్నీ నీకు అర్థం కావులే. నాకు తెలుసు అమ్మగారు, మీకు అబద్ధం చెప్పి జరిగిన విషయాలు దాచడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నా చెప్పలేను. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నిన్ను చూస్తుంటే నా బాధలో సగాన్ని నేనెత్తిన వేసుకున్నట్టు అనిపిస్తోంది. పెద్దమ్మగారు, నాకే అవకాశం ఉండుంటే మీ సగం బాధ కాదు, మొత్తం బాధని నా భుజాల మీద వేసుకునేదాన్ని. దీన్ని పుచ్చకాయ అంటారు. రుచిలో పంచదార కన్నా తీయగా ఉంటుంది. ఇందులోని నీళ్ల వల్ల దాహం తీరుతుంది, చలవ చేస్తుంది. తీపి తినడం వల్ల మనస్సులోని అలసట తగ్గుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. పైగా ఏడవడం వల్ల బాడీలో ఉన్న నీరు శాతం తగ్గిపోతుంది. ఇది దాన్ని కూడా సరిచేస్తుంది.
తింటావా? చూడు, పుచ్చకాయని చూస్తే నేను తినకుండా ఆగలేను. తిండిపోతున్నైపోతాను. దీన్ని అలా తినకూడదు. దీన్ని కాస్త నాజుగ్గా తినాలి. మ్మ్. అయితే చెప్పు, ఎలా తింటారో? మ్మ్. ఏయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు సుగుణ, నువ్వు నా గదిని పాడు చేస్తున్నావు. అయితే ఏంటి, శుభ్రం చేస్తానులేండి. దీన్ని ఇలా తింటారు. మ్మ్. అదిగో చూడు, నీ దానికన్నా దూరంగా పడింది. దాడి చూపించు. మీరు ఈ విషయంలో నాతో పోటీ పడకండి. నన్నెవరూ ఓడించలేరు. సరే, మంచిది. సరే, ఇప్పుడు చూద్దాం. కానీ అంతే కదా. ఇప్పుడు చూడండి. చూసారా 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 ఎంత దూరం వెళ్ళిందో? ఆ తలుపు దగ్గర ఉంది, అదిగో అదే నాది. దాని ముందున్నదే మీది. మీరు ఎప్పుడూ దాటలేరు. ఇంకోసారి చేసి చూపిస్తాను, శ్రద్ధగా చూడండి. ఆహా, చూసారా నాది ఎంత దూరం వెళ్ళిందో? అరే, ఏం చేస్తున్నారు? త్వరగా చెయ్యండి. ఏమైంది? సుగుణ, నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావు. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు. నిజానికి కష్టకాలంలో సంతోషాలు మన వద్దకు రావు. మనమే వాటిని వెతుక్కోవాలి. తప్పు సుగుణ.